అందరికి రామ్ రామ్. మీరు అయితే 4th డే మన టోర్నమెంట్ మ్యాచ్ అయితే సో మేము అయితే పొద్దున వచ్చేసి అయితే సో ఈ రిబ్బిన్ అయితే సర్కిల్ చుట్టూ అయితే కొడుతున్నాము. సో ఈ ముగ్గురు అయితే కొన్ని రోజుల తర్వాత అయితే పోతుంది. సో ఈ చున్నాము, ఈ వైట్ చున్నాము, అందుకోసం అయితే పర్మనెంట్ కోసం అయితే ఇగో ఈ రిబ్బిన్ అయితే కట్ చేసుకున్నాము. సో నిన్న థమ్సాబాద్ ఏమంటారు డిక్కీలో తీసుకొచ్చి మొలతోటి అయితే మావాడు అయితే కొడుతున్నాడు, హరిగాడు పవన్ గాడు ఇద్దరు అయితే. సో ఇది అయితే మనకు 5 months వరకు అయితే ఉంటుంది పక్క 100%. అంటే సర్కిల్ కోసం మళ్ళీ అయితే వైడ్ కూడా కొట్టేయాలి. సో ఇది సో చాలా మంది గేస్ మన ఒక 2-3 అయితే బరాబర్ గేస్ చేశారు. థ్యాంక్స్. చెప్పండి అరే బాయ్లు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఏం కొడుతుండ్రు ఈరోజు ఏంది టీంలో అన్ని హ్యాండ్ ఇచ్చిండ్రు. లాలా బిట్టు మన ఓనర్కే ఇస్తుంది పోయి బాల్. బిట్టు బాల్ బిట్టు ఇదిరా. వెరీ గుడ్ బిట్టు కమాన్ బిట్టు కమాన్ ఇద్దరు. ఇగో పోయి బాల్ ఏమో ఓనర్కే ఇస్తుంది. బిట్టు లవ్లే బిట్టు కమాన్ బిట్టు. వెరీ గుడ్ బిట్టు. ఇగో మనోడ అయితే ఓనరు మంచిగా ట్రైన్ చేసి మన బిట్టుని. బిట్టు కమాన్ బిట్టు లవ్లే బిట్టు లవ్లే బిట్టు కమాన్ బిట్టు బాల్ వెరీ గుడ్. సో మనోడు అయితే ఓనర్ మంచిగా ట్రైన్ చేసిండు. వెరీ గుడ్ బాయ్ అవసరం లేదు సరిపోతుంది. ఏం పేరు బిట్టు ఈ కుక్క పేరు జానీ ఎస్ పాపా చీటింగ్ షుగర్ నో పాపా. ए लाना जाने लाना अरे बाप रे जानी अरे भाग కుక్క అయితే లేపుకోపోయింది. ఇదేమో ట్రైన్ లేని కుక్క. జానీ ఎస్ పాపా జానీ బిట్టు బాల్. వా వెరీ గుడ్ బిట్టు సూపర్. బౌలింగ్ చేస్తుండు మనోడు అయితే బ్యాటింగ్ పడుతున్నాడు. మన బిట్టు ఏమో ఫీల్డింగ్ చేస్తుంది. చూద్దాం బాల్ తీస్తుందా లేదా. సో అరే కొట్టు నువ్వు బల్ బట్ట కొట్టు. మనోడు బాల్ తెస్తాడు, బిట్టు బాల్ తెస్తాడు. ఏమంటే మార్ చల్ రెడీ ఏ ఎర్సా మార్. ఓకే రెడీ కమాన్ బిట్టు కమాన్ బిట్టు వా బిట్టు ఫీల్డింగ్ వెరీ లవ్లీ ఫీల్డింగ్. వా ప్రైస్ అయితే ఓనర్ అయితే బాల్ వేస్తున్నాడు. సో చూద్దాము. అవినాష్ కొట్టు వెల్ డన్. సో మన కుక్క అదే డిస్టర్బ్ చేస్తుంది. మన జాను వీడు హౌలే ఆడుతున్నాడు. అరే మా బాలి రే జాను కమాన్ జాను. ఓ మనోడు అయితే వేస్ట్ ఆడున్నాడు. వీడు డిమ్కా వేస్ట్ ఆడున్నాడు. వీడు హే నికల్ బిట్టు చూడు కుక్క బాల్ తీస్తుంది. కొట్టు మిస్ వెరీ గుడ్ ఫీల్డింగ్. సో మా ప్లేయింగ్ లెవెల్లో సెలక్షన్ అయితే అయిపోయింది బిట్టు బ్రో. మన ఫైనల్లో బిట్టు సో और एक बार बिट्टू चल फील्डिंग टेस्ट कमान बिट्टू
go. Very good. Good throw. Come on. Jordan Cardano hog. Very good. సరిపోతుంది దమ్కి వచ్చింది కుక్క ఫీల్డింగ్ బ్రో రామ్ బ్రో మన ఫైనల్ కి ఫీల్డింగ్ సెలెక్టర్ 11 ప్లేయర్ నువ్వు ఒకటి ఇది ఒకటి జంప్ బిట్టు మనోడు అయితే బిట్టు సో మంచి ట్రైన్ ఉన్నది సో మా క్రికెట్ ప్లేయింగ్ లెవెల్ లో చోటు అయితే దక్కించుకున్నది సో ఫైనల్ లో అయితే మా కుక్క అయితే ఫైనల్ అయితే పక్క ఆడిపిస్తాము ఆపోజిట్ ని అయితే ఓడిపిస్తాం పై నుంచి క్యాచ్ కూడా పడుతుంది బిట్టు సో మనోడు అయితే ఓనరు సో చెప్పు పేరేంది బిట్టు దీని కుక్క ల్యాబా సో ఎక్కడి నుంచి తెచ్చారు జామ్ నుంచి తెచ్చారా సో తీసుకున్నారా మనీ తోటి ఎంత 12,000 అది ఒకటి క్రాష్ బీడ్ అయిందా మరి సో మనోడు అయితే మంచి గూడుగా ట్రైన్ చేసిండు సో మన ఫీల్డింగ్ ఎట్లా చేస్తుంది అంటే మాకన్నా మా ప్లేయింగ్ లెవెల్ లో కన్నా హైలైట్ అయితే చేస్తుంది బిట్టు వెరీ గుడ్ సో మన జాంగడ్ అయితే ఉన్నాడు సో ఈ బాల్ ఏమో బౌండరీ అవతల పడిస్తుంది మన జాంగడ్ బిట్టుకో చూడండి ఎంత ఫీల్డింగ్ అంటే బాబా సో లవ్లీ సో మనోడు అయితే ఓనర్ని చూసిండు కదా సో ఓనర్ నీ పేరేం మన అర్జున్ సో మంచిగా ట్రైన్ అయితే చేసిండు సో ఏమన్నా పిల్లలు ఉన్నాయా సో మనోడు అయితే ఇంకా ప్రతిపత్తి సో మా కుక్క అయితే ఇంకా ప్రతిపత్తి కాలేదు సో పిల్లలు ఇస్తా మరి మాకు ఎంత మరి సో కుక్క అయితే మాత్రం పక్కా నేను తీసుకుంటా మంచిగా నా ఒక ఆల్రెడీ కుక్క ఉండే కానీ సన్నీ ఉండే అది 4-5-6 years అయితే నా దగ్గర ఉండే సో ఆ కుక్క కూడా బాల్ తీసుకొస్తుండే కానీ మన దగ్గర తీసుకురావద్దు అటే పారిపోతుండే ఆ కుక్క అట్లా ఉండే సన్నీ మంచిగా ఉండే కుక్క ఇప్పుడు చచ్చిపోయింది అది బ్యాడ్ లక్ సో మనోడు అయితే మంచిగా ట్రైన్ చేసిండు చూడండి ఎట్లా అంత హైలైట్ గా సో ఆమె ఎంత లావుగా ఉందంటే కుక్క అయితే బాల్ పడేద్దాము తెస్తా చూద్దాము సో మన అర్జున్ ట్రైనర్ అయితే ఉన్నాడు ఇక్కడ సో అర్జున్ కమాన్ అర్జున్ హీట్ అయితే ఎక్కువ లోతు లేదు సో అక్కడ వెళ్తే లోతు అయితే ఉంటుంది మనోడు చూడు వీడు జాంగాడు చూడు మొత్తం మనోడు జాను అయితే మొత్తం ఆగం చేస్తున్నాడు జాను వాడు చూడండి రే జాను క్యా హోగా కాయచ్చే బాగన్ జాను హైలైట్ ఫాదర్ జాను ఏ జాను గాయస్ ఈ రోజు అయితే టోటల్ అయితే 6 టీమ్ అయితే వచ్చింది సో 6 టీమ్కి అయితే 3 మ్యాచ్ అయితే ఆడిపించినాము ఈ రోజు అయితే దాదాపు అయితే 2 గంటలకి అయితే ఫస్ట్ మ్యాచ్ ఆడిపించినాము అందువల్ల అయితే 6 అయిపోయింది బరాబర్ అయితే 5 minutes తక్కువ ఉంది 6కి మన సన్ బ్రో కూడా వెళ్ళిపోయిండు సో ఇప్పటివరకు అయితే ఆడిపించినాము సో ఇదే కొంచెం ఫస్ట్ మ్యాచ్ తొందరగా వస్తాం కాదు సో లేట్ వస్తుంది సో ఫస్ట్ రౌండ్ అయితే ఇట్లా ఉంటుంది సెకండ్ రౌండ్ అయితే ఫస్ట్ మనము టీమ్ అనౌన్స్మెంట్ చేస్తాం ఏ టీంతో ఎవరికి ఉన్నదో అప్పుడైతే ఫటాఫట్ అయితే వచ్చేస్తారు సో ఇది అయితే కథ సో చూడాలి
సో ఫోర్త్ డే కూడా మనకైతే సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇంకా ఎవరైనా ఉంటే తొందరగా అయితే వచ్చేయండి. సో ఇంకా 2-3 రోజులు అయితే ఫస్ట్ రౌండ్ అయితే ఉంటాయి. తర్వాత ఫటాఫట్ అయితే సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ అయితే అయిపోతుంది. సో ఇంకైతే రండి. సో మ్యాక్సిమం అయితే 80% అయితే మన ఇన్స్టా ద్వారా నుంచి అయితే ఇంట్రెస్ట్గా అయితే వస్తున్నారు. సో ముందే పిస్తున్నా చక్ల బ్యాట్లు అయితే అలా ఉన్నాయి. సో గ్రౌండ్ అయితే చిన్నగా ఉన్నది, స్కోర్ అయితే ఎక్కువ వెళ్తున్నాయి గాయ్స్.